మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. గత ప్రభుత్వంలో చేసినటువంటి అన్యాయాలు, అక్రమాల గురించి గట్టిగా మాట్లాడుతూనే కేసీఆర్, కేటీఆర్ని చీల్చి చెండాడేలా ప్రసంగాలు చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి సడన్గా తన ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోంది అనే మాటలు ఎందుకని మాట్లాడుతున్నారు? అండర్లయింగ్ మెసేజ్ ఏమన్నా కనిపిస్తోందా? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ఘంటా చక్రపాణి గారు. చక్రపాణి గారు, నమస్కారం అండి. మనం ప్రతిసారి మాట్లాడుకున్నప్పుడల్లా బీఆర్ఎస్ ఓటమి గురించి మాట్లాడుకునే వాళ్ళం, కాంగ్రెస్ గెలుపు కంటే కూడా. బట్ ఇప్పుడు ప్రధానంగా కనిపిస్తోంది రేవంత్ రెడ్డి చేసినటువంటి అటాక్, ఆ తర్వాత బేలగా మాట్లాడినటువంటి ఈ మాటల్ని ఎలా చూడొచ్చు అంటారు వీటిని? మనకు సౌత్ ఇండియన్ పాలిటిక్స్లో ముఖ్యంగా ఈ మధ్య ట్రెండింగ్ అవుతున్నటువంటి ఒక ముఖ్యమంత్రుల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, నేను ఒంటరి వాడిని, నన్ను కుట్ర చేస్తున్నారు, నన్ను రాకుండా చేస్తున్నారని చెప్పేటువంటి ఇది మనకు ఆంధ్రాలో జగన్ కూడా అదే పని చేస్తున్నాడు. జగన్ తిరుగుతున్నప్పుడల్లా ప్రతి చోట పోయి వాళ్ళందరూ కలిశారు, నన్ను ఒంటరివాడిని చేశారు, లేకపోతే నన్ను ఇట్లా చేస్తున్నారు అట్లా. కోర్స్ గతంలో కేసీఆర్ కూడా బక్కొని ఒంటరిని చేసి వీళ్ళందరూ నా మీద దిగుతున్నారు. కానీ ఇది కొంతమందికి ఎవరైతే అంటే జనాలకు అట్లా తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు అబ్బుతుంది, కానీ అతుకుతుంది. కానీ రేవంత్ రెడ్డి లాంటి పర్సనాలిటీ, రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తిత్వము, రేవంత్ రెడ్డి లాంటి లీడర్షిప్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఊహించినట్టుగా సడన్గా పోయి నన్ను, నా వెనుక కుట్ర జరుగుతుంది, నన్ను ఏదో ఇబ్బంది పెడతారు, నన్ను పదవిలో ఉంచేటట్టుగా లేరు అనే విధంగా మాట్లాడడం అనేటువంటిది నిజంగా కూడా చాలామందిని, ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తల్ని, కాంగ్రెస్ అభిమానులను కూడా కొంత ఆలోచింపజేసింది. అది కూడా పెద్ద గ్యాప్ అనేది లేకుండా ఇమ్మీడియట్గా మాట్లాడడం, ఇమ్మీడియట్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక ప్రోగ్రాం పెట్టుకుని కొడంగల్ వెళ్ళినాడు. అంటే ఆయన చెప్పడము, నేను మీ వాణ్ణి, నేను అధికారంలోకి వచ్చి అసలు గత 70 ఏళ్లలో ఎక్కడ జరగనటువంటి రీతిలో అభివృద్ధి 100 రోజుల్లోనే మీకు అన్ని కాలేజీలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీ, ఇంత పెద్ద ఎత్తున నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాను, కానీ నన్ను ఎవరు ఓర్చుతలేరు, నన్ను పడగొడతారు, నా వెనుక కుట్రలు చేస్తున్నారు అని ఒక హింట్. నిజానికి ముఖ్యమంత్రి స్థాయిలో లేదా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి స్థాయిలో మీ మీద కుట్ర చేస్తున్నారు అనేటువంటి సమాచారం మీకు వచ్చినప్పుడు ఆ కుట్ర ఎవరు చేస్తున్నారు అనేది కూడా చెప్తే బాగుండేదేమో. అంటే మనం అనడానికి లేదు, కుట్రలు జరగవు అనడానికి లేదు. రాజకీయాలు అంటేనే కుట్రలు జరుగుతాయి. రేవంత్ రెడ్డి గారు చెప్పిన సమాచారం కూడా కరెక్ట్ అయ్యుండొచ్చు. అయితే ఆ కుట్ర స్వపక్షం నుంచా, బయటి పక్షం నుంచా? ఒకవేళ స్వపక్షం నుంచి అయితే మిమ్మల్ని తప్పించడానికి ప్రజలకు సంబంధం లేదు. మీ పక్షం వాళ్ళే కుట్ర చేస్తే, మీ అధిష్టాన వర్గమే కుట్రలో భాగమైతే, మీ అధిష్టాన వర్గమే మిమ్మల్ని పక్కన పెట్టాలనుకుంటే మీరు ప్రజలను ఎందుకు ప్రిపేర్ చేస్తున్నారు అనేటువంటి అనుమానం కూడా వస్తుంటుంది. ఇది ఇంటర్నల్ కుట్ర అయితే. కానీ మీరు ఇంకొక సెంటెన్స్లో ఏమన్నారు, బీఆర్ఎస్ కలిసిపోయినాయి, వాళ్ళు కుట్ర చేస్తున్నారు అనేటువంటిది చెప్పినారు. అట్లాంటప్పుడు ప్రజలకు డైరెక్ట్గా చెప్పండి, బీజేపీ ఏ రకంగా కుట్ర చేస్తున్నాయి మమ్మల్ని. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటైనా సరే రేవంత్ రెడ్డి గారిని తీసేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎలెక్టెడ్ బై పీపుల్స్ మ్యాండేట్, elected by their legislature party, and that election is approved by their high command. వీళ్ళు ముగ్గురు స్ట్రాంగ్గా ఉండి, అంటే ఈ 3 సెక్షన్స్ ఆఫ్ పార్టీస్ ఆఫ్ దిస్ 3 పార్టీస్ మీకు సపోర్ట్ చేసినంత వరకు ఈ 5 సంవత్సరాల వరకు మిమ్మల్ని ఎవరు తొలగించలేరు. మీరు చెప్తున్న రెండవ వాదన తీసుకుంటే బీఆర్ఎస్, బీజేపీ కనుక కుమ్ముక్కై మిమ్మల్ని తొలగించాలనుకున్నా సరే మీ పార్టీలోంచి సహకారం లేకుండా, మీ ఎమ్మెల్యేల నుంచి సహకారం లేకుండా ఈ నంబర్ అటు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం లేదు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసినా సరే వాళ్ళ మొత్తం సీట్లన్నీ కలిపి కూడా 40 సీట్లు అవుతలేవు. ఒకవేళ బీఆర్ఎస్, బీజేపీ కలుస్తాయి అనుకున్నా కూడా వీళ్ళందరూ కలిపి కూడా మీకు కావాల్సినటువంటి మెజారిటీకి సరిపోయేటువంటి అవకాశం లేదు. అందులో ముగ్గురు ఆల్రెడీ కాంగ్రెస్లో చేరారు. ఆల్రెడీ మీరు అంటే నాకు ఈ లాజిక్ అర్థం కాల. బీఆర్ఎస్, బీజేపీ మాత్రమే మిమ్మల్ని ఓడించాలనుకుంటే బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసినా కూడా మీకు ఏమీ కాదు. ఎందుకంటే మీరు మొదటి గేటు తెరిచిన రోజే చెప్పారు, ఇప్పుడే ఒక గేటు తెరిచి వచ్చినా మొత్తం గేట్లు ఇంకా తెరవలేదు, మొత్తం గేట్లు తెరిస్తే ఎవడు మిగులడు. ఈ మాట మనం గత నెల రోజుల నుంచి వింటున్నాం. కానీ ఒక దానం నాగేంద్ర తప్ప గేట్లోంచి ఇప్పటికి వరకు బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు.
కడియం శ్రీహర్. సరే, తెల్లం వెంకట్రావు గేట్ ద్వారా రాలే ఆయన ముందే గేట్లోకి పోయినాడు. తెల్లం వెంకట్రావు ఈజ్ పర్సనల్, ఐ మీన్ ఒక రకంగా చెప్పాలని అనుకుంటే నామినీ ఆఫ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయన అక్కడ గెలిచాడు. ఇక్కడ టికెట్ ఇచ్చేటువంటి అవకాశం లేదు, ఎందుకంటే అక్కడ పొడం వీరయ్య ఉన్నాడు కాబట్టి. పొడం వీరయ్య సీనియర్ కాంగ్రెస్ లీడర్ కాబట్టి ఆయనను తప్పిస్తే ఇబ్బంది అవుతుంది అనుకొని తెల్లం వెంకట్రావుకి ఇచ్చినారు. అక్కడ ఆటోమేటిక్గా తెలుసు ఎక్కడైతే నువ్వు గెలిచిరా అని చెప్పింది ఆయన. సో తెల్లం వెంకట్రావు ఏదో గేటు తీసుకొని ఆయన వెంబడి వేలాది మంది కార్యకర్తలతో వచ్చిండని అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు వచ్చిన ఎవరు కూడా అట్లా రాలేదు. దానం నాగేందర్ కూడా ఏదో దానం నాగేందర్ గేటు మధ్యలో ఉన్నాడా, గేట్ అటు ఉన్నాడా ఇటు ఉన్నాడా ఎవరికి తెలియనటువంటి వాతావరణం ఏ పార్టీలో ఉన్నా కూడా. ఇప్పుడే కాదు, మనం కాంగ్రెస్లో ఉన్నప్పుడు, టీడీపీలో ఉన్నప్పుడు, తర్వాత బయటకు వచ్చినప్పుడు ఇవన్నీ చూసినాం. కాబట్టి ఇప్పుడు మనం సీరియస్గా గేట్లు ఓపెన్ చేయడం వలన ఒక ఫ్లడ్ వచ్చింది అని అనుకునడానికి అవకాశం లేదు. మరి అంత ధైర్యంగా నేను గేట్లు ఓపెన్ చేసినా ఎవడు మిగిలడు అక్కడ అని అనుకున్న తర్వాత ఎవడు కుట్ర చేస్తాడు అనేది సమస్య. ఈ కుట్ర సిద్ధాంతానికి కారణం ఏమిటి, దాని మూలం ఏమిటి, దానికి ఉన్నటువంటి సోర్స్ ఏమిటి, ఇన్ఫర్మేషన్ ఏంటనేది ఒక్క రేవంత్ రెడ్డి గారికి తప్ప ఇంకెవరికి తెలిసేటువంటి అవకాశం లేదు. అయితే రెండవది, రాజకీయాలంటేనే కుట్రలు. మీరే చెప్తుంటారు కదా ప్రతిసారి, కుట్ర చేసి నన్ను కేసులో ఇరికిచ్చినారని చెప్తుంటారు. డెఫినెట్గా కుట్రలే. ఒక ఎమ్మెల్సీని కొనుక్కోవడం కుట్రనే, ఇంకొక ఎమ్మెల్యేని అమ్ముడుకున్న కుట్రనే. ఈ కుట్రలనేది ఆరితేరితేనే కదా మీరు ముఖ్యమంత్రిగా నిలబడగలుగుతారు ఇప్పుడున్న రాజకీయాలు. రాహుల్ గాంధీ చెప్తున్నాడు అరవింద్ కేజ్రీవాల్కి వ్యతిరేకంగా కుట్ర చేసి లోపలేసినారని. ఒక ముఖ్యమంత్రిని కుట్ర చేస్తున్నారు. సోరెన్ను కూడా అట్లనే తీసుకుపోయి ఛత్తీస్గఢ్, జార్ఖండ్ సీఎంని కూడా లోపలేసినారు. ఈ కుట్రలు అనేటివి ప్రభుత్వ పరంగా రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ పరంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. లేదు అంటే బీఆర్ఎస్ చచ్చిన పాము అంటే మీరు చెప్తున్న దీని ప్రకారం దానిలో ఎవ్వరు మిగలరు. బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి కేసీఆర్ను, కేటీఆర్ను అందరినీ ఒకటే జైల్లో పెట్టేస్తారు. ఇంకేం జైల్లో ఉండి వాళ్ళు ఏం కుట్ర చేస్తారు? అంటే మీరు కుట్ర జరగకుండా ఉండడం కోసం వాళ్ళని జైల్లో పెడతారా, లేదా వాళ్ళు ఏమైనా నేరాలు చేసినారు కాబట్టి జైల్లో పెడతారా అనేది ఒక వాళ్ళే కుట్ర చేస్తున్నారు కాబట్టి జైల్లో పెడుతున్నారా? అంటే ఈ రాజకీయ కుట్రలకు జైలు ఉండవు. రాజకీయ కుట్రలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి, నిరంతరం జరుగుతాయి, ప్రజల మద్దతుతో జరుగుతాయి. మీరు ఒకటి గమనించండి, నేను ముందే మనం చెప్పినట్టుగా మీకు ఎమ్మెల్యేల బలము, విశ్వసనీయత తగ్గితే తప్ప మీ మీద ఎవరు కుట్ర చేయడానికి వీల్లేదు. అలాంటి పరిస్థితి ఉందా? ఇప్పటి వరకైతే అలాంటి పరిస్థితి లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో. ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి స్థానాలలో దాదాపుగా 45-50 స్థానాలలో కొత్త వాళ్ళు ఎన్నికైనారు. పాత వాళ్ళు మాట 10-12 మంది తప్ప 20 మంది అనుకోండి, ఒక 45 మంది కొత్త వాళ్ళు ఉన్నారు. ఈ 45 మంది కొత్త వాళ్ళలో కూడా దాదాపు 40-42 మంది పూర్తిగా రేవంత్ రెడ్డికి విధేయులుగా ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. మీరు నల్గొండ లాంటి ఎగ్జాంపుల్ తీసుకోండి. నల్గొండ అనేది పూర్తి ఫ్యాక్షన్ రిడెన్ డిస్ట్రిక్ట్. 5 సీనియర్ లీడర్లు కాంగ్రెస్ వాళ్ళు ఉంటే 11-12 మంది ఎమ్మెల్యేలు, తలా 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. దానిలో దానిలో భువనగిరి ఎమ్మెల్యే కాదు, భువనగిరి అనిల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. అనిల్ కుమార్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి స్వయంగా తీసుకొచ్చి పెట్టినాడు. ఆయన ఇంటికి పోయి ఆయన బీఆర్ఎస్లో చేరితే మళ్ళీ పట్టుకొచ్చి ఆయనకు టికెట్ ఇచ్చి ఎవరికి చెక్ పెట్టినాడు? అక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్కి చెక్ పెట్టినాడు. ఆయన ఇప్పుడు పొమ్మన్న పంపించినా వెళ్ళాడు, ఏదో కుట్రలో భాగంగా ఉండడు. అట్లనే బీర్లాయలే లాంటి వాళ్ళు ఉన్నారు. లేదా మీరు మహబూబ్ నగర్ వచ్చినా కూడా ఇప్పుడు గెలిచిన వాళ్ళందరూ కొత్త వాళ్ళే గెలిచినారు. ఈవెన్ కరీంనగర్లో ఒక పొన్నం ప్రభాకర్ తప్ప మనకుండర్ ఎమ్మెల్యే అయినా, ధర్మపురి ఎమ్మెల్యే అయినా, రామగుండం ఎమ్మెల్యే అయినా, పెద్దపల్లి అందరూ నీ వర్గమే గెలిచింది. అంటే రేవంత్ రెడ్డి వర్గమే గెలిచినారు. వాళ్ళందరూ కూడా విధేయులుగా లేదా గొప్ప స్ట్రాంగ్ ఫోర్స్ లాగా ఉండేటువంటి ఇట్లా రాష్ట్రం అంతటా గెలిచినటువంటి వాళ్ళలో ఒక 40 మంది స్వయంగా రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా దేనికైనా సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంతటి ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడిని వదులుకుంటుందని అనుకోవడానికి వీల్లేదు. అట్లా ఆయనను చీల్చేటువంటి అవకాశం లేదు. బీజేపీకి అన్లెస్ మీరు ఈడీలోనో సిబిఐలోనో లేదా వాళ్ళు ప్రయోగించే అస్త్రాలు అవే కదా. రేపు మోడీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ మీద ఏదో ఒకటి చేయాలి. మరి ఏం చేసేటువంటి అవకాశం ఉంటుంది? పొరపాటున మళ్ళీ ఓటుకు కేసుని తవ్వుతారా, లేదా ఇంకేమన్నా తీసుకొస్తారా? ఏం కుట్ర జరుగుతుంది? దట్ ఈస్ వెరీ వెరీ చాలామందిని
కాంగ్రెస్ అభిమానుల్ని యాజ్ వెల్ యాజ్ రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా అభిమానించే వాళ్ళని ఈ కుట్ర ఏమిటి, కుట్రకు మూలం ఏమిటి, కుట్ర సూత్రధారులు ఎవరు, ఏ అంశాల ప్రాతిపదికగా ఈ కుట్ర జరుగుతుంది. ఈ ఎమ్మెల్యేలతో 120 రోజుల్లో జరిగిన పాలన గురించి ఏమైనా ఫోకస్ పెట్టిందా బీజేపీ? పాలనలో పాపం ఆయన తీసుకున్నటువంటి పెద్ద నిర్ణయాలు ఏమి లేవు ఇప్పటి వరకు. వాళ్ళకి 100 గ్యారంటీలను అమలు చేసుకోవడం అనేటువంటిది, వాళ్ళ 6 గ్యారంటీలను అమలు చేసుకోవడం అనేటువంటిదే పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. పెద్దగా జీవోలు కూడా ఏం రాలేదు, పెద్ద విధాన నిర్ణయాలు కూడా మంత్రివర్గం కూడా 2 సార్లు 3 సార్లు అయింది. ఎప్పుడు వస్తుంది ఈ పాలన మీద విమర్శ అంటే, మీరు కొన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లేదా ఒక మేజర్ డిసిషన్స్ తీసుకొని అవన్నీ చేసినప్పుడు దాంట్లో అవినీతి జరిగిందనేటువంటి వాదన వస్తుంది తప్ప, ఆయన ఇనిషియేట్ చేసిన సీరియస్ కార్యక్రమం మీద ఆర్టీసీ బస్సు టికెట్లలో అవినీతి ఆరోపణ లేదు. అంటే అన్నీ అట్లాంటివే చేసినారు కదా. ఇప్పటివరకు ఏది కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి ఒక ప్రాజెక్టో ఒక ఇదో ఏం లేదు. రేపు చెప్పలేం, రేపు ఇది మూసీ ప్రక్షాళనకు 65,000 కోట్లు ఎందుకు ఆయన అడిగేటోళ్ళు ఏమన్నా రేపు ఇంకో 1 year తర్వాత రావచ్చు. బట్ ఐజ్ ఆఫ్ నౌ దెర్ ఈజ్ నో అలిగేషన్ అగెన్స్ట్ రేవంత్ రెడ్డిస్ గవర్నమెంట్, అది క్లియర్. రెండవది, మీకు అలిగేషన్స్ లేనప్పుడు విచారణ ఎక్కడ ఉంటుంది? విచారణకు మీరు భయపడాల్సిన అవసరం ఏముంటుంది? నాకు తెలిసి రేవంత్ రెడ్డికి ఎన్నికల అక్రమాల కేసులు లేవు, అక్రమాస్తుల కేసులు రాలేదు, ఇప్పటివరకు ఉండే అవకాశం లేదు. ఇంకా చాలామంది సన్నిహితులు ఏం చెప్తున్నారంటే ఆయన చాలా అప్పుల్లో ఉన్నాడని చెప్తున్నారు. అప్పుల మీద ఎవరు విచారణ చేసే అవకాశం లేదు. సో ఇటువంటి సందర్భంలో చాలామందిని తొలుస్తున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, అరే ఒక ధీరోదాత్తమైన నాయకుడు 3 రంగుల జెండా పెట్టి సింహమోలే వచ్చిన రేవంత్ రెడ్డికి ఎందుకు భయం వేస్తుంది? సింహం కదా రేవంత్ రెడ్డి అంటే. అది చాలామందిని ఈ 3 రోజుల నుంచి కొంత తొలుస్తున్నటువంటి ప్రశ్న. బహుశా అంటే నేను అనుకోవడము, మహబూబ్ నగర్ సెంట్రిక్గా జరుగుతున్నటువంటి పాలిటిక్స్లో వాళ్ళ ఓటర్లను అపీల్ చేసుకోవడానికి లేదా ఓటర్లకు అపీల్ చేయడానికి ఏమన్నా సెంటిమెంట్ లాగా అట్లా వాడి ఉంటాడా? ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటాం దాన్ని. మేబీ ఎమోషనల్ గేమ్ లాగానే మనకు కనబడుతుంది తప్ప కుట్ర జరగాల్సినంత పెద్ద ఇదైతే లేదు అని నేను అనుకున్నాను. కుట్ర జరిగేటువంటి అవకాశం లేదు. అయినప్పటికీ కూడా ఇది చర్చ అవుతుంది డెఫినెట్గా రేపు పార్టీలో. అంటే ఒక్కటి నేను అనుకోవడం, ఎలక్షన్స్ అయిన తర్వాత అన్నాడు ఆయన కూడా, ఎలక్షన్ అయిన తర్వాత ఎవరు ఎక్కడ ఉంటారో చెప్పలేము, కుట్ర జరగవచ్చు కూడా. ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మల్లికార్జున ఖర్గేనో రాహుల్ గాంధీయో లేకపోతే ఇంకోరో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఒక రకంగా ఉంటుంది భవిష్యత్ అనేది. లేదు మోడీనే వచ్చి మూడోసారి వచ్చాక డెఫినెట్గా మోడీకి ఈసారి జాతీయ ఎజెండా ప్రధానం కాబోతుంది. జాతీయ ఎజెండా అంటే నాట్ నేషనల్, సింపుల్ నేషనల్ ఎజెండా, జాతీయవాద ఎజెండా అనేది మాత్రమే మిగిలింది. ఇప్పటివరకు మోడీ చేయాల్సిందంతా లాస్ట్ 10 yearsలో చదును చేయడము, బుల్డోజ్ చేయడము, మిగతా చేయడము, ఎక్కడికక్కడ చేసేసి బేస్ అంతా క్లియర్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఈ బేస్ మీద ఏమి కట్టాలి, ఎటువంటిది నిర్మించాలి, న్యూ నేషనలిజంని ఎట్లా నిర్మించాలనేటువంటి ఒక ప్రణాళిక బీజేపీకి డెఫినెట్గా ఉంది. బీజేపీకి డెఫినెట్గా ఉంటుంది. రాబోయే కాలానికి 1000 ఏళ్ల కొరకు హిందుత్వ స్టేట్ చేస్తాడని నేను అనుకోను కేంద్ర ప్రభుత్వం. కానీ హిందుత్వకు అనుకూలమైనటువంటి స్టేట్గా భారతదేశాన్ని మార్చడానికి వాళ్ళకు స్పష్టమైనటువంటి ఏం దాపరికం ఏం లేదు. వాళ్ళు మున్పట్లాగా మేము ఇది అది చేయమనట్లేదు. బట్ ఆ దిశగా వాళ్ళు వెళ్ళడానికి పూర్తి ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఏమవుద్దంటే, చాలామంది చెప్తున్నట్టు ఇప్పుడు రాజ్యాంగం మారుస్తారా, రాజ్యాంగం మార్చకుండా మీరు హిందుత్వ క్యారెక్టర్ ఉన్న స్టేట్ని బిల్డ్ చేయలేరు. మీరు ఖచ్చితంగా లౌకికవాదం అనేటువంటి భావనని తొలగించాల్సిన అవసరం ఉంటుంది. అటు తొలగించాలని అనుకుంటే లేదా రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక స్వరూపంలో ఏ రకమైన మార్పు తీసుకురావాలన్నా కూడా నీకు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి మద్దతు అనేది అవసరమైతే. హిమాచల్ ప్రదేశ్ నేను అనుకోవడము ఎలక్షన్లు అయిపోగానే హిమాచల్ ప్రదేశ్ టేక్ ఓవర్ కూడా కంప్లీట్గా అయిపోతుంది ఒక 6 నెలల్లో కనీసం. ఎందుకంటే మొన్ననే విశ్వాస పరీక్ష అయింది కాబట్టి ఇంకొక 6 నెలలలో అది డోలాయమానంగానే ఉంటుంది. ఇప్పుడు ఉన్నాయి 2. ఈ రెండిట్లలో కర్ణాటక అండ్ తెలంగాణ. డెఫినెట్గా కర్ణాటకలో కూడా ఈసారి వాళ్ళు కొంత రీటైన్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే మొత్తం మరి 26కి 26 వస్తాయా, 25 వస్తాయా, 30 వస్తాయా చెప్పలేము. కానీ అంటే ఆ లెక్కలు చెప్పలేము. బట్ మెజారిటీ సీట్లలో అందులో డీకే శివకుమార్ కూడా బీజేపీతో టచ్లో ఉన్నాడు. సెకండరీ ఇద్దరు 2 ఒకటే ఆప్షన్స్లో పోతుంటారండి.
అక్కడ రేవంత్ రెడ్డి డీకే శివకుమార్ ఇప్పుడు 2 జోడెట్లు కాంగ్రెస్ పార్టీకి సౌత్ ఇండియాలో. డీకే శివకుమార్ పోతే రేవంత్ రెడ్డి గారు సపరేట్గా ఉంటాడని నేను అనుకోను, ఉండనిస్తారని కూడా నేను అనుకోను. డెఫినెట్గా ఆ ఎఫెక్ట్ ఉంటుంది. నేను ఇప్పటికి కూడా నమ్ముతున్నది ఏంటంటే డీకే శివకుమార్ రేవంత్ రెడ్డి లాగే ఒక స్ట్రాంగ్ ఎలిమెంట్. ఆయన బీజేపీకి వెళ్ళాలనుకుంటే లాస్ట్ 5 yearsలో ఆయన మీద ఒక 50 రకాల దాడులు జరిగినాయి, 30 రకాల ఆర్థిక లావాదేవీలలో జరిగినాయి. ఆయనను కదలనీయకుండా ఆయనకి ఇప్పుడు పోవాల్సిన అవసరం లేదు. బట్ కర్ణాటకలో ఏమిటంటే ఎమ్మెల్యేల మీద సేమ్ మనకి నల్గొండ పాలిటిక్స్ ఎట్లా ఉంటాయో కర్ణాటక పాలిటిక్స్ అట్లే ఉంటాయి. ఒక మైనింగ్ కింగ్ ఉంటాడు, వాడికి ఒక 15 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. లేదు ఇంకొక మాండ్యా నుంచి ఒక రమేష్ ఏదో ఒక ఆయన ఉంటాడు, ఆయనకి 20 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. వీళ్ళందరినీ సాటిస్ఫై చేయడం అనేటువంటిది చాలా బిగ్ డిఫికల్టీ, బిగ్ ఛాలెంజ్. అది సిద్ధరామయ్యకి మాత్రమే కొంత సాధ్యమవుతుంది. అది ఆయన కూడా ఇప్పుడు కష్టం అవుతుంది, ఎందుకంటే అందుకే ఈ అపస్వరాలన్నీ వినబడుతున్నాయి. దీంట్లో చాయిస్ డీకే శివకుమార్, ఎందుకంటే అప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేసినాడు. 1 year అని అనుకున్నారు, 2 years అని అనుకున్నారు. పెద్ద డీకే శివకుమార్కు ఇప్పుడు ఆయన ఏజ్ కూడా ఆల్మోస్ట్ సేమ్ రేవంత్ రెడ్డి కంటే కొంచెం పెద్ద ఏజ్లోనే ఉన్నాడు. ఈసారి ముఖ్యమంత్రి కాకపోతే మళ్ళీ అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా, ఇంకో 5 ఏళ్ళకి ఇంకో 4 ఏళ్ళకి గెలిచి మళ్ళీ అవుతాడా, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్లో అసంతృప్తి అనేటువంటిది ఉంటుంది. అయితే ఈలోపు బీజేపీనే ఆఫర్ చేస్తుంది, బీజేపీ ముఖ్యమంత్రిగా కర్ణాటకకు శివకుమార్ని పెడతారు. అప్పుడు స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుంది, ఎందుకంటే జేడీయూ కూడా సపోర్ట్ చేస్తూ ఉంది, బీజేపీ కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి ఈయన ఒక 20 మంది 30 మందిని తీసుకొచ్చుకుంటే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అనేటువంటి ఒక వాదన కూడా ఉంది. కానీ నేను అనుకోవడం వ్యక్తిగతంగా డీకే శివకుమార్ పదవి కోసం అట్లా పోతాడు అని నేను అనుకోవడం లేదు. సేమ్ అప్లైస్ టు రేవంత్ రెడ్డి కూడా. రేవంత్ రెడ్డి మీద కూడా ఇట్లాంటివి వస్తున్నాయి. కానీ రేవంత్ రెడ్డి కూడా ఈ ఏజ్లో ఇంకో 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఆయన రాజకీయాలు ఉండాలనుకుంటున్నాడు. అట్లాంటిది ఇప్పుడు అటువంటి తప్పు చేస్తాడా? రాజకీయాల్లో ఉండాలనే కాదు, నేనే సీఎం అవుతాను అనే మాట కూడా అన్నాడు కదా. అప్పటిదాకా సీఎంగా ఉంటాను కూడా అని, అప్పటిదాకా ఉంటాను, అప్పటి వరకు కూడా నేనే ఉంటాను. అయితే తెలంగాణ ఇది ఎంత ఊట నిజానికి అట్లా అనాలి కూడా. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అయ్యో నన్ను కుట్ర చేస్తున్నారు, నన్ను పడేస్తారు, నేను కూలిపోతున్నా, ఈ మాటలు మాట్లాడద్దు. ఎందుకు ధీరోదాత్తమైన నాయకుడిలానే ఉండాలి. ఎందుకంటే నీ ఫాలోవర్స్ కూడా అట్లే ఉంటారు కాబట్టి, నీ పార్టీ కూడా అట్లే ఉంటుంది. మున్పటి కాంగ్రెస్ పార్టీ కాదు, అంత అధిష్టానం చూసుకుంటుందని అనడానికి లేదు. డెఫినెట్గా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా నేనే ఉంటా ఎల్లకాలం అని కూడా చెప్పొచ్చు, దానిలో నష్టమేం లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు చూస్తే ఎవరో ఒకరు ప్లస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక సమస్య ఏమిటంటే ముఖ్యంగా ఈసారి కాంగ్రెస్ పార్టీలో ఇవాల్టి వరకు కూడా పార్టీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఒక ఏకాభిప్రాయం ఉన్నటువంటి సాలిడ్ లీడర్షిప్ ఎమర్జ్ కాలేదు. అంత స్పేస్ అంత టైం కూడా లేదు. అనూహ్యంగా గెలిచిన తర్వాత అనూహ్యంగా రేవంత్ రెడ్డి గారు ఎమర్జ్ అయినారు ముఖ్యమంత్రిగా. ఆయనకు ఒక 1 year 6 నెలల్లో గడిచుంటే స్పేస్ ఇచ్చి అంటే ఆ పాలనను కన్సాలిడేట్ చేసినట్టయితే ఓకే, ఆయన పరిపాలన ముద్ర అనేటిది రేవంత్ రెడ్డి ముద్ర అనేటిది వచ్చింది అని అన్నప్పుడు నీ వాళ్ళెవరు పరాయి వాళ్ళెవరు అనేటువంటిది వస్తుంది. ఇప్పటి వరకు అసలు ఛార్జ్ తీసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడని మంత్రులు కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళకు కూడా అంత ఏమంటాం దాన్ని ఆ కాన్ఫిడెన్స్ అంటామా, కమాండ్ కూడా ఇంకా అంటే సీనియర్లే అయినప్పటికీ కూడా పాలన మీద శాఖల మీద ఇప్పుడు రెవెన్యూ మంత్రి ఉన్నాడు, ధరణి మీద ఇన్ని రకాల ఇష్యూస్ అవుతున్నాయి. నాకు ఆశ్చర్యం వేస్తుంది, కోదండరెడ్డి ధరణి గురించి చెప్తున్నాడు. ఒక కమిటీ చైర్మన్ ఉన్నప్పుడు కమిటీ చైర్మన్ నివేదిక ఇవ్వాలి తప్ప మీటింగ్లో కూర్చున్న ప్రతిసారి రివీల్ చేసుకుంటూ రెవెన్యూ మినిస్టర్ కోదండరెడ్డా లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేటువంటిది అర్థమయ్యే అవకాశం లేదు. అంతకుముందు అంటే జనరల్గా ఈవెన్ బ్రీఫింగ్స్ అన్నీ కూడా లేకపోతే ఇంకోటి కూడా మనం అనుకుంటాం, కానీ సేమ్ మీకు బీఆర్ఎస్ లాగానే ఉందా? మంత్రివర్గం అయిన తర్వాత కనీసం ఎవరైనా ఐఎన్పిఆర్ మినిస్టర్ వచ్చి బ్రీఫ్ చేస్తున్నాడా? చేయట్లేదు. ఎవరో చెప్తున్నారు, ఏదో లీక్ వస్తుంది, లేకపోతే సాయంత్రం కాగానే ఇంకేదో అవుతుంది, ఇట్లా జరుగుతుంది. కాబట్టి ఇంకా ఇప్పుడే మనము చేయడం నేను అనుకోవడము ఈ కుట్ర ఇది అంతా కూడా జరిగేటువంటి ఆస్కారం లేదు. రేవంత్ రెడ్డి డెఫినెట్గా వాళ్ళ అధిష్టాన వర్గము ఆమోదం ఉన్నంత కాలము ఉంటాడు. కుట్ర చేసేటువంటి శక్తి బీఆర్ఎస్కి లేదు,
కుట్ర చేయాల్సిన అవసరం బీజేపీకి లేదు. అయితే కాంగ్రెస్కి సంబంధించి గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఫ్రీ హ్యాండ్ అనేది రేవంత్ రెడ్డికి వచ్చింది. కొంచెం ఆలస్యమైనప్పుడు కూడా తన క్యాండిడేట్లు ఎవరున్నారు అనేది కీలకమైన స్థానాల్లో కూడా అక్కడ మార్పులు చేర్పులు అయినప్పటికీ పట్టుబట్టి అక్కడ ఇచ్చారు. బట్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమయంలో అతి కీలకంగా కనిపిస్తున్నటువంటి కరీంనగర్కి అనౌన్స్ చేయలేదు, ఎక్కువ కాంపిటీషన్ ఉన్నటువంటి ఖమ్మంకి అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు అలా పెండింగ్లో పెట్టి ఆల్రెడీ అక్కడ బీఆర్ఎస్ బీజేపీ అనౌన్స్ చేశాయి, క్యాంపెయినింగ్లు జరుగుతూ ఉన్నాయి. ఫ్రీ హ్యాండ్ అనేది రాలేదా, లేకపోతే అక్కడ అధిష్టానం ఒత్తిడి ఉందా? నేను ఇందాకే చెప్పాను మీకు, రేవంత్ రెడ్డికి ఇంకా అంత స్పేస్ దొరకలేదు. తనే కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి, టీపీఎస్సీ అంటే రేవంత్ రెడ్డి, తెలంగాణ గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి అని చెప్పే అంత పట్టు రాలేదు. అఫ్ కోర్స్ తెలంగాణ గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి బికాజ్ ఈజ్ చీఫ్ మినిస్టర్, దానిలో ఎవరు దాన్ని డిస్ప్యూట్ చేయడానికి లేదు. మీరు ఇచ్చిన టికెట్లు చూడండి, అంటే అఫ్ కోర్స్ ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినంత వరకు చాలా క్లెవర్ గేమ్ రేవంత్ రెడ్డి ఆడుతున్నాడు. రేవంత్ రెడ్డి క్లెవర్ గేమ్ ఆడి, అంటే ఇప్పుడు మింగలేక కక్కలేక చాలామంది కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటు భువనగిరి సీటు విషయంలో కానీ అటు నల్గొండ సీటు విషయంలో కానీ నోరు తెరిసే అవకాశం రేవంత్ రెడ్డి ఇవ్వలేదు. తనకు పూర్తి నమ్మకస్తులైన ఇద్దరిని అక్కడ పెట్టేసినాడు. ఒకళ్ళేమో రఘువీర్ రెడ్డి, ఇప్పుడే కాదు మనం రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు జానారెడ్డి గారు రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేసినప్పుడు కూడా రేవంత్ రెడ్డి జానారెడ్డి ఇంటికి వెళ్ళి నేను ఆయన విధేయతను చాటుకున్నాడు. ఆయన మొదటి నుంచి కూడా వాళ్ళకి అటువంటి వ్యాపార భాగస్వాములనండి లేకపోతే మిగతాయనండి ఫ్రెండ్స్ అట్లీస్ట్ రేవంత్ రెడ్డిని జానారెడ్డి ఒక పుత్రవాత్సల్యంతో చూసిన మాట వాస్తవం. జానారెడ్డి ఒక 2 సీట్లు 3 సీట్లు నల్గొండలో ఆయన ప్రభావం ఉంటుంది. మొన్న కూడా ఆయన ఒక కొడుక్కి ఒక సీట్ ఇప్పించుకున్నాడు, ఇంకో ఫ్రెండ్కి ఇంకొక సీట్ ఇప్పించుకున్నాడు, ఫైన్. అట్లనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన వైఫ్ చెరొక సీటు 2 సీట్లు వాళ్ళు పంచుకున్నారు. ఇంకొక 3 సీట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ పంచుకున్నారు. ఇంకొక సీటు 2 సీట్లు దామోదర్ రెడ్డి తీసుకున్నాడు. ఒకటి మిర్యాలగూడ సూర్యాపేట ఉండొచ్చు, ఇంకోటి నగరెక్కల మన కిషోర్ గాదర్ కిషోర్ కాన్స్టిట్యూన్సీ తుంగతుర్తి ఉండొచ్చు. నిజానికి తుంగతుర్తి సీటు అద్దంకి దయాగారు ఇప్పుడు ఈ మొత్తంలో ఒక సైలెంట్ స్పెక్టేటర్ కాదు, ఒక కార్డ్ అవుతున్నాడు. అది ఏం కార్డ్ అవుతాడో చివరికి జోకర్ అవుతాడా ట్రంప్ కార్డ్ అవుతాడా తెలియదు, కానీ మనకు ఆ పరిభాష ఎక్కువ రాదు. బట్ ప్రతి ఒక్కళ్ళు ఆయనను అడ్డం పెట్టి ఆయనను చెక్ చేసి ఆయనను చూపించి మొత్తం గాంబ్లింగ్ అంతా నల్గొండ రాజకీయాల్లో. అంటే ఇప్పుడు ఈ 5 రెడ్డి నాయకత్వంలో ఉన్న ఈ 5 తోడు అద్దంకి దయాకర్ అనే కార్డుని ఒక బేరానికి ఉపయోగపడుతున్నాడు. ఆయన ఈ విధానం అనుకుంటే అది ఇవాళ ఏం చేసినాడు, ఈ సామల కిరణ్ కుమార్ రెడ్డి అనేటి ఆయనని తీసుకెళ్ళి అక్కడ తన సొంత ఫ్రెండ్ని ఇప్పుడు నల్గొండలో భువనగిరిలో పెట్టినాడు. సో ఈ రకంగా రేపు భువనగిరి రాజకీయాలలో కొంత రేవంత్ రెడ్డి వర్గం అనేటువంటిది ఒకటి రావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ అన్ని చోట్ల చేయలేక ఇప్పుడు ఇవాళ కరీంనగర్లో జరుగుతున్న ప్రాబ్లం కూడా అది. కరీంనగర్లో ఆయనకు ఇంట్రెస్ట్ ఉన్నది, అక్కడ విశ్వనాథ్ రెడ్డి గారి అబ్బాయి ఎమ్మెల్యేగా ఉన్న హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఉండే ఆయనను పెట్టాలనేటువంటి ఆలోచనలో ఆయనని మూవ్ చేసినారు. కానీ పొన్నం ప్రభాకరు మిగతా ఎమ్మెల్యేలందరూ ఆయన కాకుండా రాజేందర్ రావు అనే ఇంకొక పేరుని వాళ్ళు ప్రపోజ్ చేసినారు. ఈ ప్రపోజల్ ఢిల్లీలో అట్లా పెండింగ్లో ఉన్నది. ఖమ్మం విషయానికి వచ్చినప్పుడు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన ఇంతసేపు ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎట్లయిందంటే ఆయన ఒక కాంట్రాక్టర్ అయిపోయినాడు. ఈ జిల్లా నాకు అప్పచెప్పండి, ఈ పార్లమెంట్ నాకు అప్పచెప్పండి, మా కొడుకునో మా తమ్ముని కొడుకునో ఇంకోళ్ళనో పెట్టుకుంటాను నేను. దీనికి నేను అనుకోవడము, దీనికి స్ట్రాంగ్ కౌంటర్ పెడుతుంది ఎవరు? బట్టి విక్రమార్కకు ఆయన భార్యను ఎంపీ చేయాలి, అధికారం ఇట్లా పెట్టుకోవాలనే కోరిక ఉందో లేదో నాకు తెలియదు. కానీ 100% బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీకి అధిష్టానానికి విధేయుడైనటువంటి వ్యక్తి. ఆయన ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, రేపు చీఫ్ మినిస్టర్ కావాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తి. ఇటువంటి టైంలో ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే మీరు అధిష్టాన వర్గమే అనుకుంటే వీళ్ళు ఎవరు ప్రపోజల్ చేయక్కర్లేదు, వీళ్ళు ఇంత పట్టుబట్టక్కర్లేదు, 100 ర్యాలీలతోటి కార్లు వేసుకుని ర్యాలీలు చేయక్కర్లేదు, బల ప్రదర్శన చేయక్కర్లేదు. అధిష్టానం ఇంట్లో కూర్చుంటే టికెట్లు ఎట్లా మనకి వంశీచంద్ర రెడ్డికి ఇవ్వలేదా అధిష్టానం? టక్కన అనౌన్స్ చేసేసినారు కదా. సో రేవంత్ రెడ్డి ఇప్పుడు మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మంలో ఎంటర్ కాలేకపోయినాడు, కరీంనగర్లో ఎంటర్ కాలేకపోయింది. ఎందుకంటే కంప్లీట్ అధిష్టాన వర్గమే పెద్దపల్లి సీట్ని చూసుకుంది కాబట్టి. ఇంకా ఆదిలాబాద్లో కూడా పూర్తిగా ఆయనకి పట్టు రాలేదు. రేపు ఎవరైనా మిగతా, ఎందుకంటే వీక్ ఉంది ఆదిలాబాద్లో, బీజేపీ స్ట్రాంగ్ అయింది అక్కడ,
వీళ్ళు ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు. ఉన్న ఎమ్మెల్యేలలో ఇద్దరు వివేక్ వెంకటస్వామి కొడుకులే ఉన్నారు అక్కడ. కాబట్టి ఇంకా ఆయన అక్కడ పూర్తి దృష్టి పెట్టలేదు. ఇప్పుడు మెదక్ మీద నిన్న మొన్న మెదక్ రంగారెడ్డి మీద పట్టు సాధించారు. అక్కడ కూడా పట్టు ఇప్పుడు మన రేవంత్ రెడ్డిని అంత బేలగా ఉన్నాడని అనుకుంటున్నాం. కానీ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఫండ్ చేసిన కేఎల్ఆర్ని పక్కన పెట్టి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కాలేదు, ఆయన ఎంపీ కాలేదు, మొత్తం ఏడ్చుకుంటూ పోయినాడు అనేది పేపర్లలో కనబడతా ఉంది. అట్లే మెదక్లో టైగర్ లాగా ఉండే ఎవరు మన జగ్గారెడ్డిని పక్కన పెట్టి ఏదో ఊరికి చెప్పాడు వీళ్ళకు భార్యకి ఏదో ఇది ఇస్తామని కార్పొరేషన్ అనేది. కానీ జగ్గారెడ్డి కానీ లేదా హనుమంతరావు కానీ వాళ్ళిద్దరిట్లలో ఎవరినైనా పికప్ చేస్తే స్ట్రాంగ్గా ఉండేది పోటీ. మల్కాజ్గిరి పార్లమెంట్కి వీళ్ళిద్దరిని పక్కన పెట్టినాడు. వీళ్ళిద్దరిని పక్కన పెట్టేసి ఒక కొత్త నీలం మధు అనేటువంటి క్యాండిడేట్ని పెట్టినాడు. దీనివల్ల ఏమవుతుంది, డెఫినెట్గా అక్కడ బీజేపీకి కొంత ఎడ్జ్ వచ్చే అవకాశం ఉంటుంది. ముగ్గురు స్ట్రాంగ్గా ఉంటే, ఇప్పుడు హనుమంతరావు కానీ లేకపోతే జగ్గారెడ్డి కానీ ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పెరిగే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు వ్యతిరేక ఓట్లను కనుక చీల్చుకుంటే బీఆర్ఎస్ క్యాండిడేట్, ఎందుకంటే గజ్వేల్ ఉంది, అక్కడ సిద్దిపేట ఉంది, లేదా మెదక్ ఉంది, అంటే 3 స్థానాలు ఉన్నట్టున్నాయి. మెదక్ కాదు, రామలింగారెడ్డి కాన్స్టిట్యున్సీ దుబ్బాక ఉంది. ఈ 3 బీజేపీ బీఆర్ఎస్ చేతిలో ఉన్నాయి. సో అటు బీఆర్ఎస్కు సహజంగానే మెదక్ అనేది ఒక గుండెకాయ లాంటిది. సో ఇక్కడ వీళ్ళు స్ట్రాంగ్ కావాలనుకుంటే వీళ్ళ ప్రత్యర్థి స్ట్రాంగ్ అయినా పర్వాలేదు కానీ వీళ్ళు వీక్ చేయొచ్చు అనేటువంటి వ్యూహం కనబడతాం. అది ఎంతవరకు కరెక్టు, వాళ్ళు నిరాకరించినరా, వీళ్ళు పోటీ చేయమన్నారా, అది వేరు. ఎందుకంటే ఇదే హనుమంతరావు హరీష్ రావుకి ఛాలెంజ్ చేసినాడు, పార్లమెంట్ ఎలక్షన్లలో మీ పార్టీని మొత్తం నేను సర్వనాశనం చేస్తాను గెలిచిన తర్వాత, ఆయన కొడుకు గెలిచిన తర్వాత. సో మైనంపల్లి హనుమంతరావు ఆయన బెటర్ ఛాయిస్ అయి ఉండేవాడేమో కాంగ్రెస్ పార్టీకి, లేదా జగ్గారెడ్డి బెటర్ క్యాండిడేట్ అయ్యండి. మనకి ఇంకా తెలియదు, ఇంకా చాలామంది ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్స్ ఉన్నారు అక్కడ కూడా, ఫైన్. బట్ అక్కడ అదొక తన పట్టు పెంచుకోవడానికి ఇప్పుడు ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అట్లాగే అసలు చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ ఉంది, మహేందర్ రెడ్డిని చేవెళ్ళ నుంచి అయిపోయేది. చేవెళ్ళలోనే మహేందర్ రెడ్డిని వాళ్ళ వైఫ్ని సునీత మహేందర్ రెడ్డి గారిని చేవెళ్ళలో పెడితే అయిపోయింది. రంజిత్ రెడ్డిని అటు తీసుకెళ్ళి చేవెళ్ళను ఇటు తీసుకొచ్చి మళ్ళీ ఈ 4-5 కాన్స్టిట్యున్సీస్లో ఒకటి రేవంత్ రెడ్డి తన మనుషులు, తన బలగం లేదా తన పట్టు ఉండాలని అనుకోవడంలో తప్పలేదు. కానీ దీనివల్ల భారతీయ జనతా పార్టీకి లాభం చేకూరేటువంటి సంకేతాలు కనబడుతున్నాయని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. సైలెంట్గా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు మల్కాజిగిరి తీసుకోండి, 3 సర్వేలు వచ్చినాయి ఈ మధ్య. ఈ 3 సర్వేలో కూడా మల్కాజిగిరిలో ఈటెల రాజేందర్ గెలుస్తున్నాడు. దానిలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పిన ఒకే ఒక్క సర్వే ఏజెన్సీ జన్లోక్ పోల్ 63 సీట్లు వస్తాయా 65 సీట్లు వస్తాయని వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ ట్విట్టర్ హ్యాండ్లో కూడా దీన్ని పిన్ చేసి మరీ పెట్టుకున్నారు, తెలంగాణ రిజల్ట్స్ మేము అక్యురేట్గా ఇచ్చామని. అదే సర్వే సంస్థ, ఆశ్చర్యపోతారు మీరు, ఇప్పుడు చెప్పిన వాటితో పాటు పాత 3 కాన్స్టిట్యున్సీస్ 4 కాన్స్టిట్యున్సీస్ ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, ఈ 4 ప్లస్ చేవెళ్ళ, మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, మెదక్, వీటిని కూడా బీజేపీ ఖాతాలో. ఈవెన్ మొన్నటి లేటెస్ట్గా చేసిన సర్వేలో భువనగిరి కూడా ఎడ్జ్ ఉంది బీజేపీకి అని చెప్పేటువంటి ప్రయత్నం. అంటే 9 ఉన్నాయి, ఇప్పటికి 9 అయినాయి. ఇలా హైదరాబాద్లో ఒక గేమ్ షో నడుస్తుంది, టిక్ టాక్ షోలాగా. హైదరాబాద్లో కూడా రేపు ఎమర్జ్ అయిందనుకోండి 10. ఇదే సంస్థ ఫిబ్రవరిలో సర్వే చేసింది, ఇది ఏప్రిల్లో చేసిన సర్వే, ఫిబ్రవరిలో ఒక సర్వే చేసింది. ఫిబ్రవరిలో కాంగ్రెస్కి 10 వస్తాయని చెప్పింది, 10 to 12 వస్తాయని చెప్పింది, బీజేపీకి 4 to 5 అని చెప్పింది. అంటే ఒక 1 మంత్లో 1.5 మంత్లో బీజేపీ తన బలాన్ని రివర్స్ చేసుకోగలిగింది, డబుల్ చేసుకోగలిగింది. అండ్ కాంగ్రెస్ పార్టీని 5కి పరిమితం చేసింది, 6కి పరిమితం చేసింది. రేపు అంటే ఇప్పుడు రాబోయే ఇప్పుడు 10 + 6 అనుకుంటే ఎంఐఎం ఒకటి, మరి బీఆర్ఎస్ పరిస్థితి, బీఆర్ఎస్ ఒకటే ఇస్తుంది ఆ సంస్థ, బీఆర్ఎస్కి ఒకటే ఇస్తుంది, అది మెదక్ ఇస్తుంది. కాబట్టి +or- బీజేపీ బీఆర్ఎస్ మధ్యలోనే తప్ప
కాంగ్రెస్ పార్టీ థర్డ్, ఐ మీన్ బీఆర్ఎస్ని ఇప్పుడు మీరే చెప్తున్నారు బీఆర్ఎస్ ఏం లేదని. నిన్న ప్రశాంత్ కిషోర్ బీజేపీ ఫస్ట్ ప్లేస్ కానీ సెకండ్ ప్లేస్లో కానీ ఉంటుందని చెప్పాడు. ఫస్ట్ ప్లేస్లో ఉండాలని అంటే ఇప్పుడున్నటువంటి 17 నియోజకవర్గాలలో 8 వస్తే ఫస్ట్ ప్లేస్, 9 వస్తే సింపుల్ కదా. మిగతా వాళ్ళకి 8 వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. లేదు బీఆర్ఎస్ కూడా 2, 3, నిజానికి బీఆర్ఎస్ చాలా బీఆర్ఎస్ గురించి చెప్పేవాళ్ళు కూడా. నేను ఈ డీటెయిల్స్ని ట్విట్టర్లో పోస్ట్ చేస్తే చాలామంది బీఆర్ఎస్ వాళ్ళు కొంత హర్ట్ అయినారు. లేదు పెద్దపల్లి బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంది, మెదక్ బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంది, కరీంనగర్ బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంది. అంటే గ్రౌండ్లో ఉన్నటువంటి వాతావరణం మారుతుంటాయి. అదేవిధంగా నాగర్ కర్నూలులో బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంది అని చెప్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే అసలు కాంగ్రెస్ పార్టీ ఏది గెలుస్తుంది అనేది స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి కనుక, ఈ ట్రెండ్ కనుక, ఈ సర్వేలలో వాళ్ళు చెప్తుంది నిజమెంతో అబద్ధమెంతో ఎంతవరకు నిజమైతే తెలియదు. ద ఓన్లీ గట్ ఫీలింగ్ ఏంటంటే గతంలో మీకు 63 వచ్చి మీరు ముఖ్యమంత్రి అవుతారని చెప్పినటువంటి సేమ్ సర్వే సంస్థ ఇవాళ మీరు 6 సీట్లతో పరిమితం అవుతారని చెప్పడం అనేటువంటిది డెఫినెట్గా అది నష్టం కలిగిస్తుంది రేవంత్ రెడ్డికి. అది రేవంత్ రెడ్డి గారికి డెఫినెట్గా నష్టం కలిగిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి ఈ స్థానాలలో వీళ్ళందరినీ ప్రపోజ్ చేసింది రేవంత్ రెడ్డి గారు. మహబూబ్ నగర్ అయినా, భువనగిరి అయినా, నల్గొండ అయినా, ఈవెన్ కరీంనగర్లో రేపు రాబోయే టికెట్ కరీంనగర్లో అయినా, నిజామాబాద్లో జీవన్ రెడ్డిని పెట్టడమైనా, లేదు మల్కాజ్గిరిలో సునీతని పెట్టడమైనా, చేవెళ్ళలో ఇది చేయడమైనా, సికింద్రాబాద్లో ఏదో అరివీర భయంకర శూరుడు అన్నట్టుగా తీసుకొచ్చి దానం నాయందని పెట్టి, ఇవన్నీ స్వయంకృతంగా కనబడుతున్నాయి. ఎవరి కుట్రతో సంబంధం లేకుండా మీరు డైరెక్ట్గా వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడి వీళ్ళందరి ఇళ్ళకి పోయినాడు. ఒక్క దయాకర్ ఇంటికే పోలేదు. దయాకర్ అంటే వరంగల్ ఎంపీ దయాకర్ ఇంటికి మాత్రమే ఆయన వెళ్ళలేదు. దయాకర్ని పిలిపించుకొని మాట్లాడినాడు. కానీ ఈ రెడ్డి మహాశయులందరి ఇళ్ళకి ఆయననే స్వయంగా పోయి ఆయననే మాట్లాడి ఆయననే వాళ్ళని తీసుకొచ్చి మీ వల్లనే మేము గెలుస్తామని పెట్టుకున్నారు. కాబట్టి ఈ 10 స్థానాలు, 8 స్థానాలు, 6 స్థానాలు కనుక అటు ఇటు అయితే అప్పుడు ఎవరైనా కుట్ర చేయడానికి కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్గా కుట్ర కూడా అక్కర్లేదు. అప్పుడు డిసిషనే ఉంటుంది, నిర్ణయమే. కుట్ర అంటే తెలియకుండా చేసేది. కానీ ఒక ఫలితాన్ని చూపించి ఆ థ్రెట్ మాత్రం ఉండేటువంటి అవకాశం ఉంది. అంతే తప్ప ఐజ్ ఆఫ్ నౌ రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఇదేం తగ్గలేదు. విత్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ నేను అనుకోవడం, కాంగ్రెస్ పార్టీ విశ్వసించినంత కాలం రేవంత్ రెడ్డి గారికి డోకా ఉండదు. అయితే అదే ఇందాక చెప్పుకున్నట్టుగా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కుట్ర చేసే స్థాయిలో ఉండవు. రేపు డెఫినెట్గా మోడీ గారు వస్తే ఏమన్నా జరగవచ్చు. అది డైరెక్ట్గా జరుగుతుంది. కుట్ర ఏముంది దానిలో? అన్ని గవర్నమెంట్లను బుల్డోజ్ చేయడమే, అప్పుడు కుట్రలు ఏమి ఉండవు. సో అట్లా బుల్డోజర్లు వచ్చే అవకాశం మాత్రం ఉంటుంది. అయితే తన పాలనకి ఇది ఒక రెఫరెండంగా అనే మాట కూడా రేవంత్ రెడ్డి అన్నారు. సో అది పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చేటువంటి ఫలితాలు, కాంగ్రెస్ ఎన్ని సీట్లు సాధిస్తుంది, ఒక మార్క్ అనేది చూపించారా లేదా అనే దాంట్లో అంటే అట్లా అనాల్సిన అవసరం లేదు. ఒకవేళ అది రెఫరెండం అని మీరంటే రేపు ప్రశాంత్ కిషోర్ చెప్తున్నట్టుగా బీజేపీ మెజారిటీ సీట్లు గెలిస్తే మీరు ఆ రెఫరెండాన్ని స్వీకరిస్తారా? మెజారిటీ స్థానాలు ఎంత పర్సెంట్? ఇప్పుడు మీకు ఉన్నటువంటి అసెంబ్లీ సీట్ల లెక్క ప్రకారం కనీసము 7-8 స్థానాలు మీరు గెలవాలి. సరే 7-8 స్థానాలు మీరు గెలిస్తే అవును రెఫరెండమే అని మీరు మళ్ళీ చెప్పడానికి అవకాశం ఉంటుంది. దానికి రెఫరెండం అంటే ఏంటంటే మొన్న కూడా చెప్పినట్టున్నాడు 12 సీట్లు 14 సీట్లు అని చెప్తున్నాడు. అది మరి కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపడానికి 2 రకాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న దానిలో ఇంతకుముందు మాట్లాడేటప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే వాళ్ళ కార్యకర్తలని పోకుండా కాపాడుకోవడం, వాళ్ళ ఎమ్మెల్యేలను పోకుండా కాపాడుకోవడం కోసం వాళ్ళు ఏం చెప్తున్నారు, మనమే పవర్లోకి వస్తాం, వాళ్ళు కూలిపోతారు, ఇంకోటి చేస్తారు, ఇట్లాంటివో చెప్తున్నారు. అదే అట్లాంటి ఓడిపోయిన వాళ్ళకి, అట్లాంటి వీళ్ళు పోతారనే భయం ఉన్న వాళ్ళకి పోము మనమే గెలుస్తామని చెప్పడం అవసరం. కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్పాలా? రేవంత్ రెడ్డి ఇంకా దూసుకుపోతాం, ఇంకా ముందుకు పోతాం అనేటువంటి పద్ధతులనే చెప్పాలి. అట్లా చెప్పడం కోసమే ఆయన రెఫరెండము మనమే గెలుస్తాం 14 సీట్లు అని చెప్తున్నాడు. కానీ ఇంటర్నల్గా వాళ్ళందరికీ తెలుసు ఎక్కడెక్కడ ఏం జరుగుతుందనేది. ఇప్పుడు కాదు, వాళ్ళు రేపు 14 నుంచి 29 days 50 మీటింగ్స్ అని
ఏదో ప్లాన్ చేస్తాం. ఒక రోడ్ షోస్ అనేది తయారై 1 month రోడ్ షోస్. నేను అనుకోవడము అది ఎక్కువ ఉపయోగపడుతుంది. ఈ మొత్తంలో కలిసి వచ్చినటువంటి అవకాశం బీజేపీకి కొంత ఎడ్జ్గా కనబడుతుండడానికి కారణం ఏంటంటే ఒక శ్రీరాముడి పట్ల ఉండే ఎఫోరియా ఒకటి మొత్తం గ్రామాలలో ఈ తలంబ్రాల వ్యవహారం అనుకోకుండా అది రాముడు దయదలిచినట్టుగా శ్రీరామనవమి తర్వాతనే ఎలక్షన్లు వస్తున్నాయి. మళ్ళీ అటువంటి భావజాల వ్యాప్తికి ఏమైనా ఉపయోగపడుతుందో చెప్పలేము. రెండవది ఆర్థికంగా బీజేపీ చాలా స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు. సరే ఎలక్షన్లకు పోటీ చేసి గెలవడానికి ఎంత స్ట్రాంగ్గా ఎమర్జ్ అయిందంటే బాండ్స్ పోయినప్పటికీ 2 రకాల స్ట్రాంగ్ అయింది. ఒకటి కాంగ్రెస్ పార్టీ ఖజానాను లాక్ చేయడం వల్ల స్ట్రాంగ్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఒక పైసా డ్రా చేయడానికి లేదు, ఒక పైసా పంపడానికి లేదు, అఫీషియల్గా పంపాల్సిన డబ్బులు కూడా పంపడానికి లేదు. భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఆ లోటు లేదు. చాలామంది పారిశ్రామికవేత్తలు, చాలామంది బీజేపీ తోటి ఉన్నటువంటి వాళ్ళు ఖర్చుకు వెనకాడకుండా ఈ ఎలక్షన్లలో తెలంగాణలో మొదటిసారి వాళ్ళు ఖర్చుకు వెనకాడకుండా ధీటుగా డబ్బులు ఏమంటాం దాన్ని ఖర్చులు పెట్టేటువంటి ఎదురు చూస్తున్నారు. డెఫినెట్గా చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి అవసరం. మీకు సౌత్లో తెలంగాణ అనేది వాళ్ళ ఆలోచనలో గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా లాగా, థ్రెషోల్డ్ ఆఫ్ సౌత్ ఇండియా లాగా చూస్తున్నారు. తెలంగాణలోకి ఎంటర్ అయితే మనము ఆంధ్రాని ఎట్లాగో లీజుకి ఇచ్చేసినారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళు చూసుకుంటారు. అది అక్కడ ఒక 4 సీట్లు వచ్చినా వాళ్ళకు పెద్ద 2 వచ్చినా 6లో సంతోషమే. తెలంగాణలో మాత్రం 10 వచ్చినాయి అనుకోండి పొరపాటున, వాళ్ళు వర్క్ చేసుకుంటే 10 వచ్చినాయి అనుకోండి, అది వాళ్ళకి ఎంత సంతోషమో ఎంత బలమో తెలియదు. కానీ రేవంత్ రెడ్డికి మాత్రం అది ఇబ్బంది కలిగించేటువంటి అంశం. కాబట్టే ఆయన ఇది రెఫరెండం అని చెప్తున్నారు. రేపు కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరు అడగరు రెఫరెండం అన్నావు కదా అని. ఎలక్షన్ వారం రోజులకు వాళ్ళ మంత్రివర్గ సహచరులు, వాళ్ళ పార్టీ వాళ్ళే మా వాళ్ళే ఓడగొట్టినారు రెఫరెండం అని చెప్పేసి అట్లాంటిది ఏదో మొదలుపెట్టేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. బహుశా నేను అనుకోవడము బీజేపీ తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్ గుండా తమిళనాడు దాకా చేరుకుంటుందేమో సౌత్ ఇండియాలో. అట్లీస్ట్ కొంత ఇంప్రెషన్స్ వేయడానికి అవకాశం అయితే ఈ ఎన్నికలలో కనబడతా ఉంది. ఎస్ చక్రపాణి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.